వసుధ 83వ భాగం. ఇప్పటికే చాలా అలసిపోయే వదిన. ఈ వాటర్ తాగి వెళ్ళి ప్రశాంతంగా పడుకో. ఇక ఇప్పుడెప్పుడే ఆ మేఘమాల మళ్ళీ మన జోలికి వచ్చే సాహసం చేయదు. దానికి సరైన ట్రీట్మెంట్ ఏంటో నేను ప్లాన్ చేస్తానులే కానీ నువ్వేం ఆలోచించకుండా వెళ్ళి పడుకో అన్నాడు రుద్ర జానుని. రుద్ర మాటలు విన్న జాను, అలాగే రుద్ర, నేను వెళ్ళి పడుకుంటాలే, నువ్వు కూడా వెళ్ళి పడుకో అంది. జాను వసు గదిలోకి వెళ్ళిపోవటంతో రుద్ర కూడా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రోజులానే ఉదయాన్నే సూర్యుడు తన డ్యూటీ చేయటానికి వచ్చేశాడు. నువ్వు వస్తే నాకేంటయ్యా భయం, నీతో నాకేంటి, నాకు ప్రశాంతంగా నిద్రపోవటానికి నిద్ర కావాలి కానీ చీకటి వెలుతురులతో నాకు సంబంధం లేదు అన్నట్లుగా ఉదయం దాదాపు 9 కావస్తున్నా వసుధ నిద్ర లేవకుండానే అలానే పడుకుంది. బహుశా ఆమెకు పట్టిన సాగర్ గ్రహణం వీడటంతో ఆమె మనస్సు శరీరం రెండూ ప్రశాంతం కోరుకున్నట్లుగా ఉన్నాయి. అత్తగారింట్లో ఉండగా రోజు ఉదయం తూర్పు తెల్లవారక ముందే నిద్రలేచిన వసుధ ఈరోజు దాదాపు సమయం 9 కావస్తున్నా నిద్ర లేవకపోయినా ఆమెను ఎవరూ నిద్రలేపే ప్రయత్నం చేయలేదు. పైగా చాలా కాలం తర్వాత ప్రశాంతంగా పడుకుంది. ఇంకాసేపు పడుకున్నా పర్వాలేదు అన్నట్లుగా తమ పని తాము చేసుకుంటున్నారు తప్ప ఎవరూ వసుధ దగ్గరకు వెళ్ళి నిద్రలేపే ప్రయత్నం చేయలేదు. ఉదయాన్నే నిద్రలేచిన ఇంట్లో వాళ్ళంతా కూడా కాఫీ టిఫిన్లు పూర్తి చేసుకుని హాల్లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. అప్పటికే వాసు, రుద్ర, నందు ముగ్గురు ఆఫీస్కి వెళ్ళటానికి రెడీ అయి కూర్చున్నారు. గోపాల్ గారు ఉదయాన్నే స్కూల్కి వెళ్ళిపోయారు. జాను మాత్రం స్కూల్కి వెళ్లకుండా స్నేహితురాలి కోసం ఇంట్లోనే ఉండిపోయింది. ఆఫీస్కి రెడీ అయిన నందు, రుద్ర, వాసు ముగ్గురు హాల్లో కూర్చుని పేపర్ తిరిగేస్తూ ఉన్నారు. నందుకి చెరోవైపు కూర్చున్నారు నిషి, నిశాంత్ ఇద్దరు. పేపర్లో వచ్చిన బిజినెస్ వార్తలకు సంబంధించి ఆ ముగ్గురు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ మాటలు విన్న రుద్ర, నిషి, రేపటితో నీకు ఎగ్జామ్స్ పూర్తయిపోతాయి కదా, మరి ఆ తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అడిగాడు. రుద్ర మాటలు విన్న నిషి, మామ, రేపటితో అయితే నా ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోతాయి. అవి అయిపోయిన వెంటనే ఏదైనా జాబ్ చేద్దాం అనుకుంటున్నాను మామ అంది నిషిత. నిషిత మాటలు విన్న రుద్ర, మంచి నిర్ణయం తీసుకున్నావు, అయితే ఎల్లుండి నుండి మన ఆఫీస్కి వచ్చేయి అన్నాడు రుద్ర. రుద్ర మాటలు విన్న నిషి, ఏంటి బాబు వచ్చేది, నేను రాను, నేను బయట ఎక్కడైనా జాబ్ వెతుక్కుంటాను తప్ప నీ ఆఫీస్కి చచ్చినా రాను అంది నిషిత. నిషి మాటలు విన్న రుద్ర, అదేంటే అంత మాట అనేసావు, ఆఫీస్కి రమ్మంటే అలా అంటున్నావు అన్నాడు అయోమయంగా నిషిని చూస్తూ. అవును బాబు, ఇక్కడ ఏకంగా మా నందు ఆఫీస్లో ఎండి సీట్నే నాకు ఆఫర్ చేశాడు కానీ నేను అక్కడ కూర్చోవటానికి సిద్ధంగా లేను. నాకు 2 సంవత్సరాల సమయం కావాలి అని అడిగాను. అందుకు మా నందు బాబు కూడా ఒప్పుకున్నాడు అంటూ నందు మెడలో చేతులు హారంలా వేసి, నువ్వేమో నీ ఆఫీస్లో పనిచేయడానికి రమ్మంటున్నావు, అంత మంచి ఆఫర్ని కాదనుకుని నేను బయట జాబ్ చేస్తాను అన్నాను. అలాంటిది నేను నీ దగ్గరకు వస్తానని ఎలా అనుకున్నావు అంటూ కళ్ళెగరేసింది నిషి. నిషి మాటలు విన్న రుద్ర, అదేంటి బావా, అది బయట ఎక్కడో జాబ్ చేస్తానంటే నువ్వు ఒప్పుకోవటం ఏంటి అని అడిగాడు నందుని చూస్తూ. రుద్ర మాటలు విన్న నందు, అవునరా ఒప్పుకున్నాను. నిషిని కాలేజీ పూర్తయిన వెంటనే వచ్చి ఆఫీస్లో జాయిన్ అవ్వమంటే ఏమందో తెలుసా, ఇప్పుడే ఆఫీస్ని హ్యాండిల్ చేసే అనుభవం, వయసు రెండూ తనకు లేవని, అందుకే కొంతకాలం బయట ఎక్కడైనా జాబ్ చేస్తే తనకు బిజినెస్ని హ్యాండిల్ చేయడానికి కావలసిన నేర్పు, నైపుణ్యం లభిస్తాయి అని, ఆ తర్వాత తనే వచ్చి ఆఫీస్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని హ్యాండిల్ చేస్తానని అందిరా. నిషి చెప్పే దాంట్లో వాస్తవం లేకపోలేదు. అందుకే నిషి మాటలని నేను కన్విన్స్ అయ్యాను. తను బయట జాబ్ చేయడానికి ఒప్పుకున్నానురా అన్నాడు నందు. నందు మాటలు విన్న రుద్ర, బయట ఎక్కడో జాబ్ జాయిన్ అయ్యి తన బిజినెస్కి సంబంధించిన మెలకువలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మనకు 3 ఆఫీసులు ఉన్నాయి. ఇటు అన్నయ్యది, నాది ఒక ఆఫీస్ ఉంది, అటు నీ ఆఫీస్ ఉంది. ఈ 2 అక్కర్లేదంటే వాళ్ళ అమ్మకి కూడా ఒక ఆఫీస్ ఉంది కదా, అక్కడికైనా వెళ్ళొచ్చు కదా. ఎక్కడికి వెళ్ళినా దానికి కావాల్సినవి నేర్పిస్తారు కదా, ఇంకెందుకు బయట జాబ్ చేయటం. అది అంతగా కావాలనుకుంటే మన ఆఫీస్లోనే ఏదో ఒక ఆఫీస్లో ఎంప్లాయీగా జాయిన్ అవ్వమనరా అన్నాడు రుద్ర. రుద్ర మాటలు విన నిషి, మామ, మనకి ఆఫీసులు లేవని కాదు, మా ఇద్దరు మామలకి ఆఫీస్ ఉంది, అలాగే మా నందుబాబుకి ఆఫీస్ ఉంది. పైగా మా నందుబాబు మా అమ్మ కోసం కొన్న కంపెనీ కూడా ఉంది. కాకపోతే ఈ నిషి పాపకి మీ కంపెనీలో వర్క్ చేయడానికి మాత్రం ఇంట్రెస్ట్ లేదు అంటూ నందు దగ్గర నుంచి లేచి వచ్చి రుద్ర పక్కన కూర్చుని రుద్ర చేతిని చేతిలోకి తీసుకుని, చూడు మామ, నేను మన ఆఫీస్లో జాయిన్ అవుతే నేను మీ కోడలననే ఉద్దేశంతో నాకు రెస్పెక్ట్ ఇస్తూ భయపడతారు తప్ప నాకు బిజినెస్కి సంబంధించిన విషయాల గురించి ఎవరు చెప్పరు. పైగా నేను తప్పు చేసినా కూడా ఇది తప్పు అని దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేయరు. ఇక నందు ఆఫీస్లో జాయిన్ అవ్వదామన్నా నందు ఆఫీస్లో కూడా నేను అందరికీ తెలుసు. ఆ రోజు నన్ను అందరికీ పరిచయం చేశాడు. ఇక అమ్మ ఆఫీస్ అంటావా, ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. అమ్మ వాట్సాప్ డీపీలో నేను తమ్ముడు కలిసి ఉన్న ఫోటోలే ఉంది. కాబట్టి ప్రత్యేకంగా నన్ను నేను పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు చెప్పు,
నేను ఈ 3 ఆఫీసుల్లో ఎక్కడికి వచ్చినా సరే నన్ను బాస్గానే ట్రీట్ చేస్తారే తప్ప వాళ్ళలో ఒక దానిగా పనిచేసే దానిలాగా ఎవరు నన్ను ట్రీట్ చేయరు. వాళ్ళు నాకు భయపడుతూ నాతో అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తుంటే నాకు వర్క్ ఎలా వస్తుంది చెప్పు. అందుకే మామ, జస్ట్ 2 ఇయర్స్ నన్ను వదిలేయండి. నేను బయట వేరే కంపెనీలో వర్క్ చేస్తాను. పైగా నాకు క్యాంపస్ స్టేట్మెంట్స్లో ఆర్కే గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీలో జాబ్ కూడా వచ్చింది అంది నిషి. నిషి చెప్పిన కంపెనీ పేరు విన్న వెంటనే నందు పెదవులపై చిన్న చిరునవ్వు వచ్చి చేరింది. రుద్ర మాత్రం నిషి ఎంతలా కన్విన్స్ చేసినా నువ్వు వేరే ఎక్కడ వర్క్ చేయటం నాకు ఇష్టం లేదు. కాకపోతే నువ్వు ఇంతలా పట్టుబడుతున్నావు కాబట్టి 2 ఇయర్స్ కాదు కానీ 1 ఇయర్ ఒప్పుకుంటున్నాను అన్నాడు రుద్ర. రుద్ర ఒప్పుకోవటమే మహాభాగ్యం అన్నట్లుగా, సరే మామ, నువ్వు చెప్పినట్లుగా 1 ఇయర్ బయట వర్క్ చేస్తాను. అప్పటికి నేను పర్ఫెక్ట్గా బిజినెస్ హ్యాండిల్ చేయగలను అనుకుంటే మీతో పాటు వచ్చి జాయిన్ అవుతాను. లేదంటే ఇంకో 1 ఇయర్ ఎక్స్ట్రా నాకు మీరు టైం ఇచ్చి తీరాల్సిందే అంటూ కండిషన్ పెట్టింది నిషి. నిషి మాటలు విన్న రుద్ర నిషికున్న గ్రాస్పింగ్ పవర్ గురించి తెలిసిన వాడు కావటంతో, ఓకే నిషి, నువ్వు ఏదైనా సరే త్వరగా నేర్చుకుంటావు. నాకు నీ మీద నమ్మకం ఉంది. నువ్వు అనుకున్నట్లుగానే చేద్దాం అన్నాడు రుద్ర. సరే, జాబ్ గురించి అయిపోయింది, మరి పెళ్లి మాట ఏంటి అన్నాడు వాసు. పెళ్లి మాట ఎత్తగానే దాని గురించి అయితే నన్ను అడగాల్సిన పని లేదు మామ అంది నవ్వుతూ. అయితే ఆర్యతో పెళ్లికి ముహూర్తం పెట్టించమంటావా అని అడిగాడు రుద్ర నవ్వుతూ. ఆర్యన్ పేరు వినగానే వెంటనే నిషి మొహంలో సిగ్గు వచ్చి చేరుతుంది అనుకుంటే దానికి కూడా నవ్వుతూ ఏమాత్రం తడబడకుండా, నాకు ఎప్పుడు ఏది కావాలో నాకన్నా బాగా మీకే తెలుసు మామ. నాకు ఏది మంచిది అనుకుంటే అది మీరు ఖచ్చితంగా చేస్తారు. దాని గురించి నేను ఎక్కువగా ఆలోచించవలసిన అవసరం లేదు అంటూ నందుని చూసి నవ్వింది నిషి. ఆర్య పేరు విన్నా సరే నిషిలో ఎలాంటి చలనం కనిపించకపోవడంతో నందు కాస్త ఆలోచనలో పడ్డాడు. సహజంగా ఏ అమ్మాయికైనా పెళ్ళి అన్న వెంటనే సిగ్గొచ్చి చేరుతుంది మొహంలో. మరి నిషి ఏంటి, ఇటు అవును అనటం లేదు, అటు కాదు అనటం లేదు. పైగా సిగ్గనేది తన మొహంలో కనిపించటం లేదు. నిషి మనసులో ఉన్న అభిప్రాయం ఏంటో తెలుసుకోవటం ఎలా? లేదంటే నిషి ఇంకెవరినైనా ప్రేమిస్తుందా? చచ, అలా ఏమీ ఉండదులే. ఒకవేళ ఎవరినైనా ప్రేమిస్తే గనుక ఖచ్చితంగా నాకు చెప్తుంది కాబట్టి ఈ విషయంలో నేను అనుమానించవలసిన అవసరమే లేదు అనుకున్నాడు నందు మనసులో. నిషి మాటలు విన్న రుద్ర, సరేలే అయితే, ఆర్య ఎటు మంచి పిల్లాడే, పైగా ఆర్య బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకున్నాం. తల్లి తండ్రి లేకున్నా వాళ్ళ పిన్ని బాబాయ్ పెంపకంలో బాగానే పెరిగాడు, మంచి పిల్లాడు అని అనుకుంటున్నారు అంతా. సరే, నువ్వైతే ముందు జాబ్లో జాయిన్ అవ్వు, ఇంకా సమయం ఉందిగా, మెల్లిగా ఆలోచిద్దాం అన్నాడు రుద్ర. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే నిద్ర నుండి మేల్కొన్న వసుధ మెల్లగా బెడ్ మీద నుంచి లేచి ఫోన్ చేతిలోకి తీసుకుని చూసింది. అప్పటికే సమయం 9:15 కావస్తూ ఉండటంతో, బాబోయ్, నేను చాలాసేపు పడుకున్నానే అని అనుకుంటూ ఫోన్ పక్కన పడేసి వాష్రూమ్లోకి దూరింది ఫ్రెష్ అవ్వటానికి. రాత్రి మేఘమాలతో ఫోన్ మాట్లాడిన తర్వాత జాను మేఘమాల నెంబర్ని ఫోన్ కాల్ హిస్టరీ నుండి డిలీట్ చేయడంతో మేఘమాల ఫోన్ చేసిన విషయం వసుధకి తెలియలేదు. వాష్రూమ్ నుండి ఫ్రెష్ అయి వచ్చిన వసుధ గబగబా ఆఫీస్కి రెడీ అయిపోయింది. 9:40 అవుతూ ఉండగా హ్యాండ్ బ్యాగ్తో పాటు హాల్లోకి వచ్చి నిలబడింది. ఆఫీస్కి రెడీ అయ్యి హ్యాండ్ బ్యాగ్తో వచ్చిన వసుధని గమనించిన లక్ష్మి గారు, అదేంటే లేచిందే ఇప్పుడు, అప్పుడే ఆఫీస్కి తయారైపోయావా? కనీసం కాఫీ నీళ్లు కానీ టిఫిన్ కానీ ఏమీ వద్దా అంటూ కయ్యమన్నారు. లక్ష్మి గారి అరుపులు విన్న వసుధ, సారీ పిన్ని, అసలు మెలకు రాలేదు. ఎందుకో మొద్దులా నిద్రపోయాను. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఆఫీస్లో నాకు అర్జెంట్ వర్క్ ఉంది, నేను వెళ్ళాలి అంది కంగారుగా. తొక్కలో ఆఫీసు, అర్జెంట్ అర్జెంట్. అంత భయం ఉన్నదానివి ఉదయాన్నే లేవాలి. ఆలస్యంగా లేచి తిండి నీళ్లు మానేసి పరుగులు తీయకూడదు. నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే కదా ఏ పైనైనా చేసి పెట్టేది అంటూ కసురుతూ ప్లేట్లో దోశలు పెట్టుకుని దగ్గరకు వచ్చారు లక్ష్మి గారు. అబ్బా పిన్ని, నువ్వు చెప్తే వినిపించుకోవు కదా, నాకు ఆకలిగా లేదు, నేను వెళ్ళాలి పిన్ని అంది వసుధ ఏడుపు మొహంతో దోశలు చూస్తూ. మరీ చిన్నపిల్లలా అలా బిహేవ్ చేయకు వసుధా, తినకుండా వెళ్తే ఊరుకునేది లేదు. నువ్వు ఇప్పుడు తినకుంటే అసలు నేను వెళ్ళనిచ్చేదే లేదు. ఒరే రుద్ర, ఇలా రారా అంటూ రుద్రని పిలిచి దోశల ప్లేట్ రుద్ర చేతిలో పెట్టి, ఈ రాక్షసి తినకుండా వెళ్తే నీ చేతులు విరగొడతా, జాగ్రత్త అంటూ వసుధ కోసం కాఫీ కలపటానికి వంటగదిలోకి వెళ్ళారు లక్ష్మి గారు. వసుధ లేచి రెడీ అవటం గమనించిన జాను, ఆమె ఎలా అయినా సరే ఆఫీస్కి వెళ్ళిపోతుంది అని అర్థం చేసుకుని వసుధ కోసం లంచ్ ప్యాక్ చేసి లంచ్ బాక్స్తో హాల్లోకి వచ్చి వసుధ హ్యాండ్ బ్యాగ్ తీసుకుని లంచ్ బాక్స్ హ్యాండ్ బ్యాగ్లో పెట్టింది. జానుని చూసి థ్యాంక్ యూ డార్లింగ్ అంటూ హగ్ చేసుకుని బొగ్గు మీద ముద్దు పెట్టి, నేను వెళ్ళొస్తాను, కొంచెం మా పిన్నిని హ్యాండిల్ చేయవే బాబు, నా కాలు విరగ్గొట్టేలా ఉంది అంది వసుధ నవ్వుతూ. ఆ మాటలు విన్న రుద్ర, అమ్మా తల్లి, ఆవిడ గారి వార్నింగ్ విన్నావు కదా, నీ కాళ్ళు కాదు విరిగేది, ఇక్కడ నా చేతులు, నువ్వు తినకుండా వెళ్తే. పట్టు, నేను తినిపిస్తాను, తొందరగా తినేసి అంటూ దోశను తుంచి చట్నీలో అద్ది వసు నోట్లో పెట్టాడు. ఒరే అన్నయ్య, ప్లీజ్ రా, నా వల్ల కాదురా, ఇప్పుడే లేచాను,
నేను తినలేను అంటూ వద్దు వద్దు అని మొత్తుకున్నా సరే బలవంతంగా వసుధ చేత ఒక దోశ తినిపించాడు. ప్లేట్లో ఇంకా ఒక దోశ మిగిలిపోవటంతో అది తినటానికి ఆమె ఇబ్బంది పడుతూ ఉండటం గమనించిన నందు అమాంతం రుద్ర చేతిలోని ప్లేట్లో ఉన్న దోశను లాక్కుని నిశాంత్ నోట్లో కుక్కి తన నోట్లో కూడా కాస్త పడేసుకున్నాడు. జాను, వాసు, రుద్ర ముగ్గురు చూస్తూ ఉండగానే ఒక దోశను 3 ముక్కలుగా చేసి ముగ్గురు మింగేయటంతో ఆ ముగ్గురు ఈ ముగ్గురిని కోపంగా చూశారు. మీరు వసు వద్దు వద్దు అంటే బలవంతంగా తినిపిస్తున్నారు కదా, ఇప్పుడే లేచింది, అప్పుడే అంత తినమంటే తినదు కదా, పైగా ఇప్పుడు అత్త లోపలికి వెళ్ళింది, నాకు తెలుసు ఒక పెద్ద గ్లాస్ నిండా కాఫీ తెస్తుంది, వసుధ కాఫీ వద్దు అంటే రద్దు చేస్తుంది, అంత తిని కాఫీ తాగాలంటే కష్టం కదా అన్నాడు నందు. నందు అలా మాట్లాడుతూ ఉండగానే లక్ష్మి గారు కాఫీ కప్పుతో వచ్చారు. నందు అన్నట్లుగానే పెద్ద కప్పు నిండా కాఫీతో వచ్చారు లక్ష్మి గారు. లక్ష్మి గారి చేతిలోని కాఫీ కప్పు చూసిన ముగ్గురు కాస్త భయంగా నందు మొహం చూశారు. వాళ్ళ ఫీలింగ్ అర్థం చేసుకున్న నందు అంతే అంటూ భుజాలు ఎగరేశాడు. హాల్లోకి వచ్చిన లక్ష్మి గారు రుద్ర చేతిలో ఖాళీ ప్లేట్ చూసి దోశ మొత్తం వసునే తినిందా అని అడిగారు కాస్త అనుమానంగా చూస్తూ. అవునమ్మా, వసునే తినింది, స్వయంగా నేనే తినిపించాను అన్నాడు రుద్ర టక్కున. సరే, మంచి పని చేశావు. ఒకవేళ తినకపోతే ఇప్పుడు నేను బలవంతంగా తినిపించేదాన్ని. వసు, నువ్వు కాఫీ తాగి ఆఫీస్కి బయలుదేరు అంటూ కాఫీ కప్పు వసు చేతిలో పెట్టారు లక్ష్మి గారు. కేవలం ఒక్క దోశ మాత్రమే తినటంతో వసుధ పెద్దగా ఇబ్బంది లేకుండానే కాఫీ తాగేసి కప్పును లక్ష్మి గారి చేతికిచ్చి ఇక నేను వెళ్తున్నాను పిన్ని అంది. వసుధ ఆఫీస్కి వెళ్తున్నాను అని చెప్పిన వెంటనే వసు, నేను నిన్ను తీసుకెళ్తాను పదా అంటూ నందు వసుధని డ్రాప్ చేయటానికి కదిలాడు. అక్కర్లేదు నందు, నా స్కూటీ ఉంది కదా, నేను వెళ్ళిపోతానులే అంది వసుధ. వసు చెప్పిన మాట విను, ఈ రోజు నుంచి నేను కానీ రుద్ర కానీ నేను డ్రాప్ చేయటం పికప్ చేసుకోవటం చేస్తూ ఉంటాం. కొద్ది రోజుల పాటు నువ్వు ఖచ్చితంగా మా మాట విని తీరాలి అన్నాడు నందు కాస్త సీరియస్గా. నందు మాటల్లోని సీరియస్నెస్ని అర్థం చేసుకున్న వసుధ సరే అంటూ నందు వెంట బయలుదేరింది. వాళ్ళిద్దరూ వెళ్ళిన వెంటనే వాసు, రుద్రలు కూడా ఆఫీస్కి బయలుదేరారు. నిశాంత్లకి కాలేజ్ లేకపోవడంతో లక్ష్మి గారికి, జానుకి ఇల్లు సర్దే పనిలో సహాయం చేయటం మొదలుపెట్టారు. పిల్లలిద్దరూ ఇల్లు సర్దుతూ ఉండగా వసుధ స్కూల్లో పనిచేస్తున్నప్పటి ఫోటోలు దొరికాయి. ఆ ఫోటోలో నందు, వసుధ ఇద్దరు ఒక చోట కూర్చుని ఏదో విషయం గురించి మాట్లాడుతూ ఉండగా తీసిన ఫోటో ఒకటి కనిపించింది. అందులో ఇద్దరు చూడచక్కని జంట అనిపించేలా అందంగా కనిపించారు. ఆ ఫోటో చూసిన నిశాంత్ల పెదవులపై చిరునవ్వు చేరింది. పైగా వారి మనసులో ఒక ఆలోచన మొదలైంది. దాంతో ఇద్దరు ఒకరినొకరు చూసుకుని కళ్ళతోనే ఓకే అనుకున్నారు. మరి ఈ అక్కా తమ్ముళ్ళు ఆ ఫోటోతో ఏం చేయబోతున్నారో మరో భాగంలో తెలుసుకుందాం. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.